వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒకసారి నిలబడి ఉండగా ఇర్మియా 29:11 చదువుదాం. ఇర్మియా గ్రంథము 29:11 వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఒక సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యం కిందకి నీ యొక్క బిడ్డలుగా మరొకసారి మేమందరం చేరి ఉండగా మా హృదయాల ప్రభా సంతృప్తిగా తృప్తిపరచమని, మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని, ఆస్వాదించమని, ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కొడుకుని తెవా ఒక కుటుంబాన్ని మీరు దీవించమని, ఎత్తిపట్టమని, కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ అక్కడక్కడ కూర్చున్నారు, చెదిరిపోయిన ఇజ్రాయెల్ లాగా. అందరూ ఒక చోటు ఉండే కదా మనకి బలం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు చిత్తమైతే మరి నా దగ్గర ఒక ఆలోచన దేవుడు ఇచ్చింది ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడున్న మన అందరూ కూడా మన భవిష్యత్తుల గురించి మనకు ఆలోచనలు ఉన్నాయా లేవా? మీరు నోళ్ళు తెరవాలా, అప్పుడు నేను చెప్పాలా? ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పండి. రాకేష్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10th అయ్యాక ఏం చేస్తావు రాకేష్ అంటే, రాకేష్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఉంటుందా? ముందు 10th అయిపోయింది అంటాడా? లేదండి, ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఈ పని చేయాలని. అవునా? అలాగే ఇక్కడ యవ్వనస్తులు ఉన్నారు, వాళ్ళకి ఒక ఆలోచన ఉన్నది. పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరూ మనుషులమైన మనము మన గురించి మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆమేన్. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో రాబోయే కాలంలో నీ గురించి ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన నీకు మేలు కలిగించేదే, అది హాని కలిగించేది కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన వాక్కు, అంటే వాగ్దానం అంటున్నాడు. అంటే ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనమందరం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానం కలిగి ఉన్నాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, మేలుకరమైనది. దేవుడు ఒక ఆలోచన మంచిగా చెడ్డయా? ఏం అందరూ చెప్పట్లేదు. నమ్మితేనే చెప్పండి, అందరూ వద్దండి. మీతో బలవంతంగా ఏం చెప్పించలేను కదా నేను. సంతోషంగా చెప్పండి. ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? అయితే మనం ఏం కలిగి ఉన్నాం? ఈ భూమి మీద ఉన్నాం మనం. ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఒక్కోసారి మంచిగుంటే ఆలోచనలు, ఒక్కోసారి చెడ్డగా ఉంటాయి. అయితే నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తె అయినప్పుడు నీ ఆలోచనలన్నీ మంచిగానే ఉంటాయి. ఎందుకంటే మనం ప్రభురాత్రికి వస్తున్నాం, ప్రభురాత్రి తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం ప్రభురాత్రిలో? ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. రక్తం అంటే ఏంటంటే, ద్రాక్షరసం ఏంటంటే వాక్యం యొక్క బయలుపాటు. నువ్వేం తీసుకుంటున్నావు ప్రభురాత్రి అప్పుడు? వాక్యం యొక్క బయలుపాటు తీసుకుంటున్నావు. శరీరం అంటే వాక్యమై ఉన్నది. నువ్వు వాక్యము తీసుకుంటున్నావు, వాక్యం యొక్క బయలుపాటు తీసుకుంటున్నావు, రక్తము తీసుకుంటున్నావు, రక్తంలో ఉన్న శక్తి తీసుకుంటున్నావు, రక్తంలో ఉన్న స్వస్థత తీసుకుంటున్నావు. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే, ఆయన నా లోపలికి వచ్చి ఉన్నాడు. ఆయన వాక్యం నువ్వు వింటున్నావు, అవునా? ఆయన వాక్యం నువ్వు తింటున్నావు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావు. ఇప్పుడు నీ లోపల క్రీస్తు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ ఆలోచన ఎలాగుంటాయి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన మనసు అంటే, క్రీస్తు మనసు ఏంటి? వాక్యమే. మరి ఇప్పుడు మనము క్రీస్తు మనసు కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలా?
వాక్యమే కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చేవన్నీ ఆశీర్వదించబడినవి ఉన్నాయి. దేవుడు ఒక ఆలోచనలో నీవు నేనేం కలిగి ఉన్నామంటే అన్ని ఆశీర్వాదాలు కలిగిన వాళ్ళమే. అవునా? గమనించండి, దేవుడి దగ్గర మనల్ని దీవించడానికి అన్నీ ఉన్నాయి, ఆశీర్వదించడానికి అన్నీ ఉన్నాయి. బైబిల్ చెప్తా ఉన్నది, అక్కడ ఇందాక ఒక మాట చదువున్నాం, సమస్తము సమకూడి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితంలో ఏమి జరిగినా దాని వెనకాల దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది. మన జీవితంలో ఏమి జరిగినా దాని వెనకాల దేవుడు మనకిచ్చే ఒక మేలు ఉంటుంది. నిజమేనా? నేను ఎప్పుడేమంటానంటే మన జీవితంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఒత్తిడితో ఉండొచ్చు, ఇబ్బందితో ఉండొచ్చు, శోధనతో ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, నరకం అనిపిస్తూ ఉండొచ్చు, నిందలు మనం మోస్తూ ఉండొచ్చు. అయితే దీని యొక్క ముగింపు సంతోషంగానే ఉంటుంది. ఈ రక్త మాంసాల్లో ఉన్న ఈ శరీరము ఈ భూమి మీద ఉండగా ప్రతిదినం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు మనకి సంతోషకరంగా ఉండదు, బాధ ఉన్నది. ఈ శరీరం వయసు పెరిగే కొద్దీ నొప్పులకు గురవుతూ ఉంటుంది, బాధలకు గురవుతూ ఉంటుంది, శోధనలకి వ్యాధులకి అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరంలో నీ యొక్క జీవితం ముగించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఈ బాధ నువ్వు పడవు. అంటే దేవుడు ఏం చేశారంటే ఈ శరీరం ముగిసిపోయిన తర్వాత, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత నీ కొరకు ఆయన వేరొక ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడికి నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకే ప్లాన్ కాదు, ఈ భూమిని విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇంకా నీ గురించి ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుని ప్లాన్ పెద్దదా చిన్నదా? మన ప్లాను గట్టిగా చెప్పండి అమ్మా. ఎంత దూరం ఉంది మన ప్లాను? మన కళ్ళు ఎంత దూరం కనిపిస్తాయో మనకి అంత దూరం కూడా ప్లాన్ లేదు. దేవుడికి ఎంత దూరం ప్లాన్ ఉన్నదంటే నీ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర ప్లాన్ రెడీగానే ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కువ దూరం ఆలోచిస్తాడా, మనం ఎక్కువ దూరం ఆలోచిస్తామా? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడు మన దేవుడిని ఎందుకు నమ్మాలి? ఇంకో మాట కూడా చెప్పనండి ఇక్కడ, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఆయన ఏమన్నాడంటే మీ గురించి కొన్ని సంగతులు నా దగ్గర ఉన్నాయి, అవి నేను ఎరుగుదును, మీరు కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే నా జీవితంలో నా గురించి నాకు తెలియదు, కానీ నా జీవితంలో నా గురించి ఆయనకి అన్నీ తెలుసు అంటున్నాడు. ఆమేన్. కొన్ని సంగతులు నేను ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీన్ని బట్టి మనకు సంతోషం ఉందామా, బాధగా ఉందామా? ఎందుకు సంతోషంగా ఉండాలంటే ఆయన దగ్గర ఉన్నాయని మంచి సంగతులు, ఆయన దగ్గర ఉన్నాయని మేలుకరమైన సంగతులు, ఆయన దగ్గర అన్ని ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి. కాబట్టి ఆయన నీకు ఇచ్చే ప్రతి ఒక్కడు కూడా నీ జీవితంలో అది నీకు దేవుని అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ కొద్ది నిమిషాలు కొన్ని సంగతులు మాట్లాడుకుందాం. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తా ఉంటే అపవాది ఏం చేస్తాడు? అవునా? అపవాది పని ఏంటి? వాడికి ఒక పని ఉన్నది. వాడి పని ఏంటంటే దేవుడు ప్లాను చెడగొట్టడం. వాడి దగ్గర ప్రత్యేకమైన ప్లాన్ ఉండదు. వాడి ప్లాను దేవుడి ప్లాన్ చెడగొట్టడం. దేవుడి ప్లాన్ ఏంటంటే నీ జీవితంలో నిన్ను దేవుడి దగ్గర నడిపించడం దేవుడు ఒక ప్లాన్. అపవాది ప్లాన్ ఏంటంటే నేను దేవుడి దగ్గర రానియకుండా వచ్చాడు దేవుడు, అపవాది యొక్క ప్లాన్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. అవునా? అపవాది వాడు నువ్వు భూ సంబంధవి, నువ్వు లోక సంబంధవి, లోకస్తులాగుండు, లోకంలాగా చెయ్యి అని వాడు ఇక్కడే నేర్పిస్తా ఉంటే దేవుడు అంటాడు నువ్వు ఇక్కడోడివి కాదు, నువ్వు జగత్ పునాది కన్నా ముందుగా నా లోపల ఉన్నావు, నేను భూమి మీద పంపించున్నాను, నీకు నేను కిందకు వచ్చున్నాను, నీకు రక్తం కాచున్నాను, నీవు నా వాడివి, నీవు నా సొత్తు, నేను నిన్ను కొనుక్కున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి నువ్వు ఇక్కడ వాడివి కాదు అని చెప్పటం. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి గడియ నువ్వు ఇక్కడోడివి అని చెప్పటం. ఏం చేద్దాం ఇప్పుడు? వినపడలేదు నాకు. దేవుడు ఒక మాట అంటున్నాడు, దేవుడి మాట మళ్ళా విజ్ఞాపం చేస్తా, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ మేలుకరమైనవి. ఇప్పుడు దేవుడి దగ్గర ఏమున్నాయి అంటే మేలుకరమైనవి ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. రైటేనా? గట్టిగా చెప్దామా? అందరు నోట్లు తెచ్చాడు, అందరూ చెప్దాం. మంచిది. మరి అపవాది ఏం చేశాడు? వాడి దగ్గర ఏముంది? వాడి బ్యాక్గ్రౌండ్ చెడిపోయినవి ఉన్నాయి. దేవుడు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ అన్ని మేలుకరమైన ఉన్నాయి. దేవుడి మనసు అంతా మేలుకరంగా ఉన్నది. ఈరోజు మనం అక్కడ రెండింటి మధ్యలో ఉన్నాం. ఈరోజు నీకు ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవుడికి నీ గురించి ఒక ఆలోచన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, devil has a plan to destroy you. అపవాది యొక్క
ప్లాన్ ఏంటంటే నిన్ను నాశనం చేయటం, నిన్ను పాతాళం తీసుకుపోవటం, నరకం తీసుకుపోవటం, నిన్ను చంపటం, నిన్ను పాడు చేయటము, దేవుడి దగ్గర నీకు మంచిగా ఉండటానికి వీలు లేకుండా చేయటం, దేవుడు ఒక ఉగ్రత నీ మీదకి వచ్చేలాగా చేయటం. అయితే దేవుడి ప్లాన్ ఏంటి? ఇలా చూద్దాం. వాడు మనతో పాపం చేయించాడు. దేవుడు ఏం చేశాడంటే, వాడు పాపం చేయిస్తాడని తెలిసి ముందుగానే ఆయన నీ కొరకు రక్తం అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి? నీతో పాపం చేస్తే దేవుడు పాపం చూడ్డు, దేవుడు పాపితో మాట్లాడు, దేవుడు పాపిని తోసేస్తాడు, ఆయన సన్నిధిలో పాపము ఉండలేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, భూమి మీదకి వచ్చి అంటున్నాడు, నేను వచ్చింది పాపుల కోసమే అన్నాడు. ఇప్పుడు వాడి ప్లాన్ ఏమైంది? ఫెయిల్ అయ్యింది. గమనించారా? నువ్వు దేవుడు యొక్క చిత్తంలో ఉన్నప్పుడు అపవాది యొక్క ప్లాను నిరంతరము ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు కుమారుడు అయి ఉన్నావు, ఎందుకంటే నువ్వు దేవుడు కుమార్తె అయి ఉన్నావు, ఎందుకంటే నీ కొరకు అక్కడ ప్రాయశ్చిత్తాన్ని దేవుడు పెట్టున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, హి విల్ మేక్ ఫోర్స్ యూ టు డూ సిన్. వాడు చేసే ఒక లక్షణం మీకు చెప్తా. మిమ్మల్ని పాపము చేయటానికి, తప్పు చేయటానికి మిమ్మల్ని వాడు ఫోర్స్ చేస్తాడు, బలవంతము చేస్తాడు. అంతేనా? ఒకసారి వెళ్దాం, ఏదైనా తోటలోకి వెళ్ళొద్దాం మనం. మనకి ఇబ్బంది లేదు, టికెట్ కూడా అక్కల వెళ్ళొచ్చేయచ్చు. ఏదైనా తోట లోపల అవ్వతో వాడు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, దేవుడు నిన్నేదన్నా చెయ్యొద్దన్నాడా? వాడు ప్లాన్ ఏంటి అసలు? నువ్వు బాగున్నావా, ఫ్యామిలీ ఎలాగుంది, మంచుకున్నారా, ఇవేం కాదు. వాడు ఎక్కడి నుంచి బిగిన్ చేశాడు గమనించారా? దేవుడు నిన్నేదన్నా చెయ్యొద్దని చెప్పాడా? అవును, ఒకటి చేయొద్దు అన్నాడు. ఏం చేయొద్దు అన్నాడు? అదిగో ఆ చెట్టుకున్న ఫలములు తినొద్దు అన్నాడు. నువ్వు అదే తినాలా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వాడు ఆలోచన ఏంటి? ఇప్పుడు అది తింటేనే దేవుడికి ఎంటేస్తాడు. చెప్పాడు దేవుడు, ఆజ్ఞ అతిక్రమించిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే ఇప్పుడు వాడు వచ్చింది దేనికి? చంపడానికి. ఇప్పుడు దేవుడు వచ్చింది దేనికి? నువ్వు చావకుండా ఉండి నిన్ను కాపాడటానికి. అయితే ఇక్కడ రహస్యం చెప్పాలి మీకు. వాడు వస్తాడని, వాడు పాపం చేయిస్తాడని దేవుడికి తెలుసా తెలీదా? మీకు ఆ సంగతి బాగా తెలియాలని ఇంకో సంగతి మీకు చెప్తా. ఏదైనా తోటలో చెట్లు చాలా ఉన్నాయి, కానీ 2 చెట్ల పేర్లు చెప్పండి. ఫస్ట్ జీవవృక్షం చెప్పాలా? ఫస్ట్ జీవవృక్షం, ఎందుకంటే అది ఎప్పటికీ ఉంటుంది. తర్వాత మంచి చెడులు తెలివినిచ్చేది ఉన్నది. ఈ మంచి చెడులు తెలివినిచ్చేది ఏంటంటే, ఇది ఓన్లీ జ్ఞానం ఇచ్చేది. ఇది నిన్ను కాపాడదు, రక్షించదు, నీకు సహాయం చేయదు, నిన్ను ఎత్తిపట్టదు, కృప చూపించదు, దేవుడి దగ్గర నడిపించదు. జీవవృక్షం ఏం చేస్తుందంటే నీకున్న సమస్తంలో నుంచి బయటకు తీసుకుని వచ్చేదిగా ఉన్నది. హల్లెలూయా. ఈ 2 దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు, జీవవృక్షాన్ని, మంచి చెడులు తెలివిచ్చే చెట్టును దేవుడు అక్కడ పెట్టినప్పుడే దేవుడికి ఒక సంగతి తెలుసు. ఏ సంగతి అంటే అపవాది వస్తాడని, పడగొడతాడని. అందుకని దేవుడు ఏం చేశాడు? వీళ్ళ కొరకు దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, వాళ్ళు ఏదైనా తోటలోకి రావటానికన్నా ముందుగానే, ఆదామవ్వలు దేవుడు సృష్టించడానికన్నా ముందుగానే, అక్కడ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టును పెట్టడానికన్నా ముందుగానే, అక్కడ జీవవృక్షాన్ని దేవుడు పెట్టడానికన్నా ముందుగానే, అక్కడ ఏదైనా తోటలో తూర్పు దిక్కున ఆయన ఆ తోటను వేయటానికన్నా ముందుగానే దేవుడి దగ్గర ఒక ఆలోచన ఉన్నది. ఏం ఆలోచన ఉందంటే, జగత్తుకు పునాది కన్నా ముందుగానే గొర్రెపిల్ల ఆయన ఒక ఆలోచన వధించబడిను. ఆమేన్. ఇప్పుడు గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? పడిపోయిన మానవ జాతిని వెనక్కి తేటానికి. అంటే వాడు వస్తాడని, పడగొడతాడని, అవ్వ బయటికి వెళ్ళిపోద్దని, ఆదాం బయటికి వెళ్ళిపోద్దని, పాపం భూమి మీదకి వస్తుందని, మనుషులు మరణించే వాళ్ళకి వెళ్తారని, పాపం చేస్తారని, పాతాళానికి పోతారని, అక్కడి నుంచి దేవుడు వాళ్ళని తీసుకురావటం కొరకు ఆయనే వచ్చి వధించబడతాడని ఆయన ముందే ఆలోచన చేస్తున్నాడు. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. కాబట్టి దేవుడికి నీ గురించి ఒక ఆలోచన ఉన్నది. నువ్వు తప్పులో పడతావని, పాపంలో పడతావని ముందుగానే ఎరిగి, ఆయన ఆలోచనలో వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి తేవాలని చెప్పి పాపము చేయటానికన్నా ముందుగానే ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం భూమి మీదకి రావటానికన్నా ముందుగానే, భూమి మీద మొట్టమొదటి మనిషి రావటానికన్నా ముందుగానే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, హి విల్ మేక్ ఫోర్స్ యూ టు డూ సిన్. వాడు నిన్ను పాపము చేయటానికి ఒత్తిడి గురి చేస్తాడు. ఒక చిన్న సంగతి మీకు చెప్తాను. ఇక్కడున్న మనం ఒక సిగరెట్ తాగే అలవాటో, ఒక మందు తాగే అలవాటో, లేదా చెడు ప్రాంతాలకు పోయి ఒక అలవాటు ఉండి మీరు మానేసిన తర్వాత, ఆ మానేసిన వాళ్ళ స్నేహితులు వస్తారు. వీళ్ళు మానేశారని తెలుసుకున్నాక వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? మరి చెప్పేది గట్టిగా చెప్పండి. నేను మానేశాను, నేను కూడా చాలాసార్లు మానేశా.
నేను మానేశాను. పోయినసారి నేను మానేసినప్పుడు నువ్వు వచ్చి ఏం చేసావు? నన్ను బలవంతంగా తీసుకెళ్ళలేదా? కాబట్టి ఇప్పుడు నేను తీసుకుపోతాను నిన్ను. అంటే ఇప్పుడు నీ స్నేహితుడు నేనేం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. ఇంకోటి తెలుసా, నువ్వు వెళ్ళకపోతే ఎవడేమంటే తెలుసా, నువ్వు కానీ రాకపోతే నీతో మాట్లాడను నేను. ఇక నీకు నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు నువ్వేం చేసావంటే వాస్తవంగా పాపం మానేసావు. ఇప్పుడు వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? నీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు, బ్లాక్మెయిల్. అవునా? ఏమనంటే నువ్వు ఇది చెయ్యాల్సిందే. అయితే ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాలా, నీ లోపల కానీ పరిశుద్ధాత్మ కానీ ఉంటే, బైబిల్ చెప్తా ఉన్నది పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ప్రకారంగా మనమందరము దేవుడు ఒక ఆత్మచేత ముద్రించబడి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను మనం ఎలా దుఃఖపరుస్తాం? ఆయన మనకు కనబడ్డే కదా, ఎలా దుఃఖపరుస్తాం? నువ్వు పాపంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు మళ్ళా పాపంలోకి వెళ్ళేటప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. కాబట్టి ఇప్పుడు ఎవడ నేను ఒత్తిడి గురి చేసినప్పుడు నువ్వు పాపంలో పడితే అక్కడ జరిగే సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దుఃఖపడతా ఉన్నాడు. ఈరోజు మనం భూమి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ దుఃఖపడటానికి కాదండి, మన దుఃఖం పోగొట్టుకోవడానికి వచ్చున్నాం, మన పాపం పోగొట్టుకోవడానికి వచ్చున్నాం, మనము వాక్యంలోకి తిరిగి రావటానికి వచ్చున్నాం, దేవుడి యొక్క కృప కింద నడవటానికి వచ్చున్నాం, ఆయన యొక్క మహిమలోకి వెళ్ళటానికి వచ్చున్నాం. ఆయన వచ్చేసరికి సిద్ధపడటానికి ఈరోజు మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం. వాడి పని ఏంటి? నీ మీదకి ఒత్తిడి తీసుకురావటం. రెండో సంగతి, గాడ్ విల్ పుల్ యు బ్యాక్ ఫ్రమ్ ద సిన్. వాడేమో పాపంలోకి లాగాడు, దేవుడేమో నిన్ను పాపంలోంచి బయటికి లాగడానికి వచ్చున్నాడు. ఈరోజు వాక్యం ఎందుకు వచ్చింది? లోకంలో ఉన్న మన దగ్గరికి వాక్యం ఎందుకు వచ్చిందంటే లోకము పాపమై ఉన్నది, ఆ పాపము మనం జీవిస్తూ ఉన్నాం. ఈ పాపపు జీవితంలోంచి, ఈ పాపపు లోకంలోంచి మనం బయటికి లాగటానికి వాక్యం వచ్చింది. ఆ వాక్యము శక్తితో వచ్చింది, ఆ శక్తి రక్తం తెచ్చింది, ఆ రక్తము రక్షణ తెచ్చింది, ఆ రక్షణ క్రీస్తు తీసుకుని వచ్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, మనం ఎక్కడున్నామో మన స్థానం మనకు తెలిసినప్పుడు మనం దేవుడి వెనకాల పరిగెత్తే వాళ్ళమై ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, devil put the sin on you. అపవాది చేసే పని ఏంటంటే నీ నెత్తి మీద వాడు పాపం పెడతాడు. ఏంటి వాడి పని? ఎక్కడ? ఇక్కడ మరి వస్తారని నాకు తెలియదు, వస్తారనుకుంటున్నాను. కొద్దిమంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలల మీద బుట్టలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. వస్తారు ఇక్కడికి, ఏరియాలకి వస్తారమ్మా? మీరు మేడ మీద ఉంటారు, వాళ్ళు కింద నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ కేక పెట్టి అరవక ముందుగానే మీరు ఆ బుట్టలో చూసి వచ్చిన చేపలో కూరలో మీరు చెప్తారు. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళ తల మీద ఏమున్నది? బుట్ట ఉన్నది. బుట్టలో ఏమున్నది? వాళ్ళు అమ్మే ఉన్నాయి. ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తాడు? మన నెత్తి మీద ఒక బుట్ట పెట్టాడు, ఆ బుట్టలో మనం చేసిన పాపాలు మొత్తం పెట్టాడు. ఇప్పుడు చూసేవాడు మనం ఏమని పిలుస్తాడు? నేను చెప్తా చూడండి. ఆ బుట్టలో చేపలు పెట్టుకొని రోడ్డు మీద పోతున్నారు, ఏమని పిలుస్తారు మీరు? చేపల అమ్మాయి, చేపల అబ్బాయి, అంతేనా? ఇప్పుడు మన నెత్తి మీద బుట్టలో పాపాలను పెట్టుకుని పోతున్నాం. అది సంగతి. ఇప్పుడు నెత్తి మీద ఏం పెట్టాడు వాడు? బుట్ట పెట్టాడు. వాడు తల మీద ఏం పెట్టాడో నీ పేరు అదే అవుతుంది. ఇప్పుడు వాడికి ఒక ఉద్దేశం ఉన్నది. వాడికి ఉద్దేశం ఏంటంటే వాడి దగ్గర ఒక కిరీటం ఉన్నది. వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నీ తల మీద ఒక కిరీటం పెట్టాలనుకుంటున్నాడు. కానీ వాడికి ఒక సంగతి చెప్పు, నా తల ఖాళీగా లేదు, నా కొరకు ఒక కిరీటం ఎదురు చూస్తా ఉన్నది. నిత్య రాజ్యములో జీవపు కిరీటము, నాకు మరణపు కిరీటం వద్దు, నాకు జీవపు కిరీటము నా కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. నిత్య రాజ్యములో దేవుడు యొక్క చేతుల ద్వారా నాకు పెట్టబడ్డ ఒక కిరీటం నా కొరకు ఉన్నది. వాడి కిరీటము నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, గ్రీకు రాజులకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఒకే రకమైన కిరీటం ఉంటుంది. చోళ రాజులకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ, అధికారులందరికీ ఒకే రకమైన కిరీటం ఉంటుంది. రాయల దగ్గర పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళ ఒకే రకమైన కిరీటం ఉంటుంది. ఆ కిరీటం బట్టి వాళ్ళు ఎవరో గుర్తుపట్టాలా. అవునా? మరి ఈరోజు అపవాది వచ్చి వాడి కిరీటం పెడితే మనం వాడి సైన్యంలో చేరినట్టు. మనకి వాడి సైన్యంలో వద్దండి. వాడి సైన్యంలో మనకి ఎంత ఉద్యోగం ఇచ్చినా నాకైతే వద్దండి, మీకు కూడా వద్దనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయన దగ్గర ఎంప్లాయ్ అయి ఉన్నాం.
ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నావు, నేడో రేపో జాయిన్ అవ్వాలి. ఆ జాయినింగ్ డేట్ ఎత్తబాటు అయి ఉన్నది. ఆ జాయినింగ్ డేట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవటమై ఉన్నది. ఆయన రావటానికి రెడీగా ఉన్నాడు. ఆయన వచ్చేసరికి నువ్వు రెడీ అయి ఉంటే ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోయేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, అపవాదికి ఆ ప్లాన్ చెడగొట్టే ప్లాన్ ఉన్నది. వాడి కిరీటం పెట్టాలనుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు ఆ కిరీటం కాదు, నేను రక్తంతో నేను సంపాదించుకున్నాను కాబట్టి, నీవు నా సొత్తు ఉన్నావు కాబట్టి నా కిరీటము నీకు పెట్టేవాడిగా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, బ్లేమ్ ఆన్ యూ, వాడు చేసే రెండోది నీ మీద నిందేయటం. ఆ తర్వాత కర్స్ ఆన్ యూ, వాడు నిన్ను శపించటం. గమనించండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది దగ్గర నుంచి వచ్చినాయి. ఎందుకు వచ్చిన అపవాది దగ్గర నుంచి? వాడు ఒక నింద ఇయ్యాల, ఆ నింద దేవుడు తీయాల. వాడి పని నిందేయటము, దేవుడి పని నింద తీయటము. వాడి పని నీ చుట్టూ గోడలు కట్టటము, ఆ గోడలు బద్దలు కొట్టడం ఆయన పని. అర్థమైందా? వాడు అబద్ధపు గోడలు కట్టాడు, అనుమానం గోడలు కట్టాడు, చెడిపోయిన గోడలు కట్టాడు, పాపపు గోడలు కట్టాడు. అయితే ఆయన వచ్చి అన్నిటినీ కూలగొట్టిపోయాడు. వాడు వచ్చి నీకు సంఖ్యలు వేశాడు, నీకు బంధకాలు వేశాడు, నేను పాతాళం తీసుకెళ్ళిపోయాడు, జైల్లో పెట్టున్నాడు. అయితే దేవుడు వచ్చి అక్కడి నుంచి బయట తీసుకొచ్చున్నాడు, ఆ బంధకాలు తెంచున్నాడు. నేను కట్టేసే ప్రతి కట్టుని ఆయన తెగ్గొట్టి ఈ రోజు నేను స్వతంత్రం చేసి ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. ఆయన చెప్తున్నాడు గల్తీలు రాసిన పత్రికలో, నీవు దాసి కుమారుడు కాదు, నీవు స్వతంత్రాలు కుమారుడు అయి ఉన్నావు. హల్లెలూయా. వాడు అపరాధంలో పడేసి, తప్పులో పడేసి, పాపంలో పడేసి వాడిని బంధించి కట్టేసి వాడు ఏం చేశాడు? లోపల పెట్టి అంటున్నాడు, ఇదిగో నువ్వు నా సొత్తు అంటున్నాడు. అపవాది లాజర్ను చంపి సమాధిలో పెట్టాడు. 4వ రోజు అయింది. అనుకున్నాడు, ప్లాన్ పకడ్బందీ చేశాను, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాను, ఇక మొత్తం అయిపోయింది, ఇక లాజరు స్టోరీ అయిపోయినట్టు పేరు కొట్టేయండి. 4 రోజులైంది. అర్థమేంటి? మట్టిలో శరీరం కలిసిపోవాలా. వాడు ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్గా చేశాడు. 72 గంటలు అయిపోయింది, ఇంక స్టార్ట్ అయింది. ఆ శరీరం పాడైపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది, ఇక ఎవడేమి చేయలేడు. వాడి ప్లాన్ ఏంటి? లాజర్ని చంపాలని. వాడి ప్లాన్ ఏంటి? లాజర్ నాశనం చేయాలని. వాడి ప్లాన్ ఏంటి? లాజర్ యొక్క శరీరం మట్టిలో కలిసిపోవాలి. అయితే దేవుడికి ఇంకో ప్లాన్ ఉన్నది. దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయనకు ఒక ప్లాన్ ఉన్నది. అపవాది పక్కనే ఉన్నాడు, వాడి ప్లాన్ ఫెయిల్ అయినది. జాగ్రత్తగా వింటున్నారా? ఈమాన్. ఇప్పుడు దేవుడు లాజర్ దగ్గరికి వచ్చి, లాజర్ ఒక సొంత అక్క ఒక మాట అంటుంది, అయ్యా వినబడలా, నువ్వు ముందు వస్తే బాగుండేది. దేవుడు వచ్చిందే టైము, ఆయన వచ్చేదే టైము. ఆయన ముందు వెనకాల రాడు, సరైన టైంకి వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు సరైన సమయం రంగం మీదకి వచ్చున్నాడు. అంటే అపవాదం అనుకున్నాడు మొత్తం అయిపోయింది, ప్లాన్ అంతా ఇక అయిపోయినట్టే, ఇక దేవుడు ప్లాన్ లేదు, మొత్తం నా ప్లాన్ పర్ఫెక్ట్గా చేసేసి అనుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. వాడు ఎక్స్పెక్ట్ చేయలే దేవుడు వస్తాడని. హల్లెలూయా. కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడండి అది ముందుగానే. ఎందుకంటే లాజర్ భూమి మీదకి రావటానికన్నా ముందుగానే యేసుక్రీస్తు భూమి మీదకి వస్తానని డిసైడ్ అయ్యి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు డిసైడ్ అయ్యాడు? జగత్ పునాది కన్నా ముందే డిసైడ్ అయ్యి ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోవడానికన్నా ముందు, పాతి పెట్టడానికన్నా ముందు, తిరిగి లేవటానికన్నా ముందు యేసుక్రీస్తు ఒకడు లేపాల. ఆ ఒకడెవరంటే లాజర్ అయి ఉన్నాడు. వాస్తవంగా అపవాది లాజర్ని లోపల పెట్టడం కాదండి, అపవాదే లాజర్ని లోపల పెట్టేలాగా దేవుడు అనుమతిచ్చాడు. హల్లెలూయా. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. నా యొద్ద మీ కొరకు సంగతులు ఉన్నాయి, మీకు మేలుకరమైనవి అయి ఉన్నాయి. ఇప్పుడు లాజరు పైకి లేవడం మేలుకరమేనా? లాజరు సమాధిలోకి పోయినా అది అందరికి చూసేలాగా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, శోధనగా ఉంది. కుటుంబం ఏడ్చారు, కన్నీరు గాచారు, బయట కూర్చున్నారు, వారు విలపిస్తా ఉన్నారు. అయితే దేవుడు వచ్చినప్పుడు వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మారింది, వారి బాధ సంతోషంగా మారింది, వారి ఇబ్బందులు నాట్యముగా మారున్నాయి. ఎందుకంటే దేవుడి దగ్గర అన్ని మేలుకరమైనవే ఉన్నాయి. Praise the Lord. Amen. See, God put atonement on you. ఇప్పుడు అపవాది నీ మీద పాప బుట్ట పెట్టాడు, వాడు శోధన బుట్ట పెట్టాడు, నింద బుట్ట పెట్టాడు. అయితే దేవుడు చేంజ్ చేశాడంటే దాని స్థానంలో దేవుడు ఆయన యొక్క కృపను నీ మీద పెట్టున్నాడు, ఆయన యొక్క ప్రాశ్చిత్తం నీ మీద పెట్టున్నాడు, ఆయన యొక్క రక్తాన్ని నీ మీద పెట్టున్నాడు, ఆయన యొక్క స్వస్థత నీ మీద పెట్టున్నాడు, ఆయన ఇచ్చే సమస్తము నీ మీద పెట్టున్నాడు. కాబట్టి అపవాది నీ మీద ఎన్ని పెట్టినప్పటికీ వాటన్నిటికన్నా ఎక్కువ శక్తి కలిగింది దేవుడు యొక్క కృప అయి ఉన్నది. Praise the Lord. See, grace on you is blood on you.
ఆయన యొక్క కృప నీ మీద ఉన్నది, ఆయన యొక్క రక్తము నీ మీద ఉన్నది. ఆ రక్తము నీ మీద ఉన్న కారణం చేత నీ పాపం దేవుడికి కనబట్టాల. ఆమేన్. ఈ గడి వర్తమానంలో ఒక మాట ఉన్నది. ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు మన పాపం ఆయన కనబడటలేదు అన్నాడు. ఎట్లాగా? నన్ను చూస్తే నా పాపం కనబడాలి కదా, కానీ ఎందుకని కనబట్టల్లా? పైన రక్తం ఉన్నది, దాని కింద నీవు ఉన్నావు. ఆయన చూసినప్పుడు ఆయన రక్తమే కనిపిస్తుంది, నువ్వు కనబట్టల్లా. ఆ రక్తం కింద నువ్వు కప్పబడి ఉన్నావు, ఆ రక్తము నువ్వు దాచిపెట్టబడి ఉన్నావు. ఆ రక్తము మహిమకరమైనది, ఆ రక్తము దీవెనకరమైనది, ఆ రక్తము ఆరోగ్యకరమైనది, ఆ రక్తము నీకు శక్తినిచ్చేదై ఉన్నది. ఆ రక్తం కింద నీవు ఉన్నావు కాబట్టి ఆయన స్వరక్తం చూసుకుంటున్నాడు. ఆ రక్తం నీవు కడగబడి ఉన్నావు కాబట్టి నీ పాపము ఆయన కనబట్టల్లా. నెత్తి మీద బొట్టు ఉన్నది, బొట్టులో పాపం ఉన్నది. అయితే పాపం పైన దేవుడు ఒక వస్త్రం కప్పాడు, ఎర్రని వస్త్రం కప్పాడు. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పైన చూస్తే ఏం కనిపిస్తుంది? ఎర్రని వస్త్రం కనిపిస్తుంది, ఏం కనబట్టల్లా. బొట్టలో ఏముందో తెలియదు ఎవరికి ఇప్పుడు. కానీ ఎవరు తెలుసు చెప్పనా? ఆ బుట్ట మీద ఎర్రని వస్త్రం ఎవరు కప్పాడో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆమేన్. అసలు కప్పింది ఎందుకు? అవి కనబడకుండా ఉండటానికి. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు రక్తం ఎందుకు కాచాడు? నా పాపాలు కప్పివేయటానికి ఆయన రక్తము కార్చున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నిజంగా దేవుని కృప కాదా అంటున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, let me tell you, God put everything in order before you came to this world. Came into this world. ఈ లోకంలోకి నువ్వు రావటానికన్నా ముందుగానే దేవుడు అన్నిటిని ఆర్డర్లో పెట్టాడు. ఆ ఆర్డర్లోనే నీవు నేను కూడా వచ్చున్నాం ఇక్కడికి. మనం ఆర్డర్ తప్పలా ఆర్డర్లోనే వచ్చున్నాం. అయితే ఈ ఆర్డర్లో వచ్చినప్పుడు గమనించండి, డెవిల్ కేమ్ టు కిల్ యూ, కిల్ యువర్ లైఫ్, కిల్ యువర్ టెస్టిమోనీ, కిల్ యువర్ పీస్, కిల్ యువర్ స్ట్రెంగ్త్, కిల్ యువర్ ఎనర్జీ, కిల్ యువర్ బాడీ, కిల్ యువర్ హెల్త్, కిల్ యువర్ వెల్త్. వాడు అన్నీ చంపడానికే వచ్చాడు. నిన్ను చంపడానికి, నీ కుటుంబం చంపడానికి, నీ శక్తిని చంపడానికి, నీ ఆరోగ్యం చంపడానికి, నీ బలం చంపడానికి, నీ సాక్ష్యం చంపడానికి, నీకున్న శాంతిని చంపడానికి, నీకున్న సమాధానం చంపడానికి వాడు వచ్చేది మొత్తం చంపడానికి. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వచ్చింది దేనికంటే అన్నిటిని తిరిగి బతికించడానికి. హల్లెలూయా. మీరు గమనించండి, వాడు విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళని చంపాడు. అయితే వాడు విశ్వాసాన్ని చంపలేకపోయాడు. హల్లెలూయా. ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడు? రహస్యం ఏంటి తెలుసా? హెబ్రీ రాసిన పత్రిక 13:8 ఏంటి? ఆ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిజమేనా? మీకు రాసి చెప్పనా? అపవాది కూడా అలాగే ఉన్నాడు. వాడు పరలోకంలో తన్నేటప్పుడు అలాగే ఉన్నాడు, తెలుసుకునేటప్పుడు కిందకు వచ్చాడు, కింద పడ్డాడు, వాడు ఏమాత్రం మరి అలాగే ఉన్నాడు. వాడు ఈ రాత్రి కూడా అలాగే ఉన్నాడు. ఎందుకు వాడు అలాగే ఉన్నాడంటే వాడు మారటల్లా. అపవాది ఎప్పుడు మారడు, అలాగే దేవుడు కూడా ఎప్పుడు మారడు. వాడు పడేయాలని చూస్తున్నాడు, ఈయన పైకి లేపాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుడు యొక్క కృపను బట్టే ఈ రాత్రి మనం ఇంకా జీవించున్నాం. ఈ రాత్రి ఇంకా మనం జనాభా లెక్కల్లో ఉన్నామంటే కేవలము దేవుడు యొక్క కృపే కారణమై ఉన్నది. ఆమేన్. అపవాది యొక్క ఉద్దేశం ఏంటి? వాడు నీ పక్కనే ఉంటాడు, నీతో పాటే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ వెనకాల గుంట తవ్వుతాడు. నువ్వు ఆ గుంటను చూడవు, ఆ గుంటలోకి తోసేది వాడే. నిజమేనా? ఇప్పుడు ఆ గుంటలోంచి పైకి లేపడానికి వాడు రాడు, దేవుడే వచ్చాడు. దేవుడే వచ్చాడు. దేవుడు వచ్చిందే నిన్ను లేవనెత్తటానికి, దేవుడు వచ్చింది నిన్ను బలపరచడానికి. ఆయన యొక్క కృప నిన్ను ఎప్పుడో లేవనెత్తింది, ఇప్పుడు లేవనెత్తటల్లా. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన కృప నిన్ను నన్ను లేవనెత్తి ఉన్నది, నిన్ను నేను బలపరచున్నది, నిన్ను నేను స్థిరపరచున్నది. ఆయన యొక్క వాక్యము మన యొద్దకు ఎందుకు వచ్చిందంటే కృపని మోసుకొని వచ్చింది. మన పాపంలోంచి బయటికి లాగటానికి ఆయన యొక్క వాక్యము శక్తితో కలిపి మన యొద్దకు వచ్చింది. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఒకసారి ఇక్కడ వచ్చిన మాటను చూద్దాం మనం. రోమా రాసిన పత్రిక 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను,
ఎవరు నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. ప్రైజ్ ది లార్డ్. మనం మాట్లాడుకున్నాం మొదటి రోజు ఆర్లోబా చర్చిలో మాట్లాడుకున్నాం అబ్రహాం గురించి. అబ్రహాం ఎవరంటే సాధారణమైన వ్యక్తి. కానీ దేవుడు ఒక సాధారణమైన వ్యక్తిని పిలుచుకొని ఏం చేశాడంటే ఒక ప్రవక్తగా చేశాడు, విశ్వాసానికి మూలపురుషుడిగా చేశాడు. ఆయన ద్వారా అనేక జనములు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇదిగో ఆకాశ నక్షత్రముల యొక్క సంతానం ఉంటుంది అన్నాడు. ఇదిగో భూమి మీద ఉన్న ఇసుక రేణువుల యొక్క సంతానం విస్తరిస్తుంది అన్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొని దేవుడు పిలిచున్నాడు. ఆ పిలిచిన వ్యక్తిని దేవుడే నీతిమంతుడిగా చేసుకున్నాడు. ఆయన్నే దేవుడు మహిమపరుచుకున్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన మనమందరం ఎవరు ఇప్పుడు? సాధారణమైన వాళ్ళు. ఎంత సాధారణమో అంత సాధారణం. అవునా? ఈ భూమి మీద పవిత్రులు ఎవరు లేరు. కానీ ఈరోజు దేవుడు యొక్క రక్తం మనల్ని కడిగిన కారణం చేత మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాం. కేవలం రక్తం చేతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఆయన చెప్తా ఉన్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎప్పుడు నిర్ణయించాడు? ముందుగా అంటే ఎప్పుడు? జగత్ పునాది కన్నా ముందుగా. అంటే దేవుడికి ప్లాన్ ఎప్పుడు ఉంది? ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే ముందుగా ఎవరిని నిర్ణయించునో వారిని పిలిచెను, అందరిని పిలవలేదు. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే ఆయన ఒక ఆలోచనలో ముందుగా ఎవరైతే ఉన్నారో వారినే పిలుస్తా ఉన్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచయం ప్రారంభించడానికన్నా ముందుగా భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నాడు. అక్కడ కైపా ఉన్నాడు, ఆయన కైపా దగ్గరికి పోలా. ప్రధాన యాజకుడు ఉన్నాడు, అక్కడికి పోలా. మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోలా. ఆయన నేరుగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నువ్వు వస్తావు, నాతో పాటు పని చేస్తావు అన్నాడు. ఎందుకని? ముందుగా ఎవరు నిర్ణయించుకొనో వారిని పిలిచెను. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడంటే ఆయన యొక్క నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో దేవుడు ఒక్కొక్కళ్ళని ఎత్తుక్కుంటూ పోయి వాళ్ళని పిలుస్తున్నాడు. మత్తయిని పిలిచింది ఆయనే, పౌలుని పిలిచింది ఆయనే, నతాయాన్ని పిలిచింది ఆయనే, ఫిలిప్పుని పిలిచింది ఆయనే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పోయి ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి పోయి పిలిచింది ఆయనే, మోషే దగ్గరికి వెళ్ళి పిలిచింది ఆయనే, సమస్య దగ్గరికి వెళ్ళి పిలిచింది ఆయనే, పౌలు దగ్గరికి వెళ్ళి పిలిచింది ఆయనే. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఎందుకంటే ముందు నిర్ణయంలో ఎవరు ఉన్నారో వారిని వెతికి మరీ దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర ప్లాన్ ఉందా లేదా? దేవుడి దగ్గర ప్లాన్లో ఆదాము ఉన్నాడు, దేవుడి దగ్గర ప్లాన్లో అవ్వ ఉన్నది, దేవుడి దగ్గర ప్లాన్లో మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, దేవుడి దగ్గర ప్లాన్లో ఇర్మియా ఉన్నాడు, పౌలు ఉన్నాడు, దేవుడి దగ్గర ప్లాన్లో దావీదు ఉన్నాడు. అలాగే దేవుడి దగ్గర ప్లాన్లో ఈరోజు నీవు నేను ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక్క మాట, సొంత ప్లాన్లు వద్దు. మన ప్లాను దేవుడు ప్లాన్ ఫాలో అవటమే మన ప్లాన్ అవ్వాలి. దేవుడు ప్లాన్ ఏంటి? నీ ముందున్న వాక్యమై ఉన్నది. ఈ వాక్యాన్ని నమ్మటము, పరిపూర్ణంగా వెంబడించటము, నిన్ను పరిశుద్ధునిగా తీర్చటము దేవుడు యొక్క చిత్తమై ఉన్నది. ఆయన ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను పిలిచిన వారిని నీతిమంతులుగా. అంటే మనం నీతిమంతులం కాదు, ముందు తర్వాత నీతిమంతులమయ్యాం. ఎలాగయ్యాం? వాక్యం మనల్ని కడిగిన దాన్ని బట్టి, వాక్యం మనల్ని శుద్ధీకరించిన దాన్ని బట్టి, వాక్యం మనల్ని నీతీకరించిన దాన్ని బట్టి. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు? నేను వాడిని మహిమపరుచుకుందును. ఆయన వాడిని మహిమపరిచాడు. ఎప్పుడు మహిమపరిచాడు? ఇదిగో ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఎవరైతే పైకి వెళ్తారో వాళ్ళందరూ మహిమలోకి వెళ్తారు. అంటే మొదటి రాకడి కన్నా ముందు నుంచి రెండో రాకడి వరకు దేవుడు సమస్తము ఆయన యొక్క ప్లాన్ ప్రకారమే జరిగించాడు. ఆదాము వచ్చిన దగ్గర నుంచి క్రీస్తు యొక్క మొదటి రాకడి వరకు దేవుడు మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగించాడు. ఏదైనా తోట ఆయన ప్లాన్ ప్రకారమే, భూమి మీద సృష్టి మొత్తం ఆయన ప్లాన్ ప్రకారమే. అంటే ఆయన ప్లాన్ లేకుండా ఏది చేయాల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అబ్రహాం గురించి ఆయనకి ప్లాన్ ఉన్నది, మోషే గురించి ఆయనకు ప్లాన్ ఉన్నది, లాజరు గురించి ఆయనకు ప్లాన్ ఉన్నది, సౌలు గురించి ప్లాన్ ఉన్నది, పేతురు గురించి ప్లాన్ ఉన్నది. అంటే ఆయన లోపల ఎవరైతే ఉన్నారో ఆయనకి వాళ్ళందరి పేర్లు తెలుసండి. మొన్న మాట్లాడుకున్నాం రెస్టారెంట్లో, మంట దగ్గరికి, ఆ మండుచున్న పొద్దు దగ్గరికి మోషే వస్తుంటే దేవుడు అన్నాడు మోషే మోషే అని పిలిచాడు. ఎందుకంటే దేవుడికి మోషే ఎవరో ముందుగా తెలుసు. రెండో సంగతి, మోషే పారిపోతాడని దేవుడికి తెలుసు. మోషేస్కి అక్కడికి వచ్చేలాగా ఆకర్షించడానికి దేవుడే అగ్నిలోకి అక్కడికి వస్తాడని దేవుడికి ముందుగానే తెలుసు. అంటే ఇప్పుడు దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే నీ జీవితంలో నిన్ను ఎక్కడెక్కడ కలవాలో, నిన్ను ఎక్కడెక్కడ పిలవాలో ముందుగా ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన ప్లాన్ ప్రకారమే నిన్నైనా నన్నైనా కలుస్తాడు. ఆ ప్లాన్ ప్రకారమే సమస్తము జరుగుతాయి. అందుకని బైబిల్ అంటుంది సమస్తము సమకూడి నీ మేలు కొరకే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు దేవుడిని కలవటం ఏంటంటే నీకు మేలు.
సంఘంలోకి వచ్చి వాక్యం ఏంటంటే నీకు మేలు. ఎప్పుడు నాకు మేలు అవుద్దంటే విన్న వాక్య ప్రకారంగా నేను జీవించినప్పుడు. హల్లెలూయా. నేను వాక్యం వినే దేని కొరకంటే జీవించడానికి, నా జ్ఞానం పెంచుకోవడానికి కాదు, వాక్యంలో లోపల ఎదగటానికి కాదు. ఎందుకొరకు మనం సంఘానికి వచ్చామంటే వాక్యం లోపల నన్ను నేను సరి చేసుకోవటానికి. ఆమేన్. ఎందుకు ఇక్కడ రావాలి మనం? ఏంటి ఈ స్థలం ఏంటంటే సరిదిద్దు స్థలమై ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బయటికి ఎలాగెళ్ళాలంటే సరి చేయబడి, నేను 10లో సరి అయ్యానో, 8లో సరి అయ్యానో, 2లో సరి అయ్యానో, 1లో సరి అయ్యానో తెలియదు, కానీ ఏదో ఒకటికి సరి చేయబడి బయటికి పోవాలి. అలాగా మనం నిర్ణయించుకుని సంఘం రావాల్సి ఉన్నాం. ఎందుకంటే దేవుడు భూమి మీద సంఘం కట్టించింది సరి చేయబట్టడానికి, దేవుడు వాక్యం చెప్పించింది సరి చేయబట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి కాలానికి వాక్యం పంపించున్నాడు. ఆ వాక్యం ఎందుకు పంపించాడంటే ఆయన యొక్క ప్లాన్ ప్రకారమే వాక్యాన్ని పంపించున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మాట చెప్పండి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏం ప్లాన్ కలిగి ఉన్నాడు? మంచిగా ఉండే వాళ్ళకి దేవుడి దగ్గర ప్లాన్ ఉన్నది, మంచిగా లేని వాళ్ళకి కూడా దేవుడి దగ్గర ప్లాన్ ఉన్నది. ఉన్నాయా? ఆయన దగ్గర 2 రెడీగానే ఉన్నాయి. పాతాళానికి వెళ్ళే వాళ్ళ లిస్టు ఆయన దగ్గరగానే ఉన్నది, పరలోకానికి వెళ్ళే వాళ్ళ లిస్టు కూడా ఆయన దగ్గరగానే ఉన్నది. ఆయన దగ్గర లిస్ట్ ఏంటంటే గొర్రెపిల్ల జీవగంధం. ఆ జీవగంధంలో ఎవరి పేర్లు ఉన్నాయంటే ఆయన యొక్క రక్తంతో రాసిన పేర్లు ఉన్నాయి. ఎవరి పేర్లు అంటే అవి ముందుగా ఎవరిని నిర్ణయించినో వారి పేర్లు దాని లోపల ఉన్నాయి. ముందుగా ఆయన ఎవరిని చూసినో వారి పేర్లు దాంట్లో ఉన్నాయి. ముందుగా ఎవరు నీతిమంతులు చేస్తున్నాడో వారి పేర్లు దాంట్లో ఉన్నాయి. ముందుగా ఎవరిని మహిమపరుచుకున్నాడో వారి పేర్లు దాంట్లో ఉన్నాయి. మరి దాంట్లో లేని వాళ్ళ సంగతి ఏంటి? ఆ పేరు ఎక్కడ లేకపోతే సంగతి ఏంటి? ఈ రాత్రి దేవుడు ఇంకా ద్వారం వేసేలా ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నోవాహు ఓడ 7 రోజులే ఉన్నది తెరిచే. కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు, 120 ఏళ్ళు ఆ ఓడ కట్టనంత కాలం కూడా ఓడ ద్వారం తెరిచే ఉన్నది. అయితే లోపలికి వెళ్ళాక లోపల పెట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు తలిపేసి 7 రోజులు అక్కడే ఉంచాడు. తర్వాత వర్షం తెచ్చాడు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా వీళ్ళు లోపలికి వెళ్ళారు. వీళ్ళని చూసి అందరూ ఎగతాళి చేశారు. వీళ్ళ గురించి ఎన్ని చెప్పాలని చెప్పారు, కానీ లోపలికి వెళ్ళినోడు సేఫ్ అయి ఉన్నాడు. లోపలికి వెళ్ళినోడు కాపాడబడ్డాడు. ఈరోజు కూడా అంతే. ఎవడు ఎన్ని చెప్పినా నువ్వు వాక్యం లోపలే ఉండాలి, నువ్వు సత్యం లోపలే ఉండాలా, నువ్వు దేవుని లోపలే ఉండాలా, నువ్వు కృప లోపలే ఉండాలా, ఆయన యొక్క ప్రేమ లోపలే ఉండాలి. ఎందుకంటే దేవుడు యొక్క ప్లాన్ ఏంటంటే నువ్వు ఆయన లోపల ఉండాలి. ఆయన ఏం ఆశిస్తున్నాడు? నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా కొమ్మలై ఉన్నారు. అవునా? దేవుడు ఒక నిజమైన ద్రాక్షవల్లి అయితే, మనము కొమ్మలైతే మనలోంచి ఏ ఫలాలు రావాలా? గట్టిగా రాట్లా. ఏ ఫలాలు? దేవుడు పరిశుద్ధాత్మ, మనం దానిలోంచి వచ్చిన కొమ్మలం అయితే మనము పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉండాలి. నిజమేనా? అంటే ఈరోజు మనం ఏ ఫలములు కలిగి ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు? ఇలా మాట్లాడుకుందాం. మనం ఏ ఫలములు కలిగి ఉండాలని దేవుడు ప్లాన్ చేశాడు? ఖచ్చితంగా ఆత్మ ఫలాలే రావాలి. ఎందుకంటే నీవు కాదు, నీవు కొనబడిన సొత్తు అయి ఉన్నావు, నువ్వు దేవుడు యొక్క సొత్తు అయి ఉన్నావు, నువ్వు ఆయన యొక్క రాజ్యం అయి ఉన్నావు. ఆయన కృప నిన్ను వెంబడిస్తూ ఉన్నది. ఆయన కృప ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ వరకు వచ్చి ఉన్నది. ఈరోజు నువ్వు లోబడినప్పుడు ఆయన కృపలో నీవు పట్టబడేవాడు అయి ఉంటావు. ఆయన కృపలో నీవు పరిపూర్ణతను పొందుకునేవాడు అయి ఉంటావు. ఆయన కృప వచ్చింది దేనికంటే పరిశుద్ధాత్మని ఇవ్వటానికి. పరిశుద్ధాత్మ వచ్చింది దేనికంటే నిన్ను పరిపూర్ణ చేయటానికి. అంటే దేవుడు యొక్క ఆలోచనలో నీ కొరకు పరిశుద్ధాత్మను ముందుగా నిర్ణయించున్నాడు. నీ కొరకు సమస్తం నిర్ణయించున్నాడు. ఆయన నీ కొరకు దాచిపెట్టింది ఏదీ లేదు. ఆయన నీ కొరకు మొత్తం బయలుపరిచిందే ఉన్నది. వాక్యం బయలుపరిచాడు, మర్మం బయలుపరిచాడు, సత్యం బయలుపరిచాడు, ముద్దలు బయలుపరిచాడు, ఉరుములు బయలుపరిచాడు. ప్రతి దాని దేవుడు నీకు బయలుపరచుకుంటూ వచ్చాడు. ఇక దేవుడు నీకు బయలుపరచనిది ఏదీ లేదు. సమస్తానికి ఇచ్చింది ఎందుకంటే నీవు ఆయన వల్లే ఇప్పుడు భూమి మీద నివసించాలని. ఇప్పుడు దేవుడు యొక్క ప్లాన్ ఏంటి? నేను భూమి మీద క్రీస్తు వల్లే జీవించాలా. అవునా? ఇప్పుడు క్రీస్తు వల్లే ఉండాలంటే నా లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఉండగానే సరిపోయిందా? సరిపోలేదండి. గట్టిగా చెప్తా. ఎలాగ మనం ఉండాలంటే వాక్యం ఏమి సెలవిచ్చిందో నీవు నేను అలాగే జీవించవలసి ఉన్నాం. వాక్యానికి కట్టుబడి ఉండవలసి ఉన్నాం. ఆ కట్టుబడి వాక్యమే ఈరోజు మనల్ని బలపరిచేదిగా, స్థిరపరిచేదిగా, ఆయన వచ్చినప్పటికీ సిద్ధపరిచేదిగా, ఆయన వచ్చిన తర్వాత మనల్ని పైకి తీసుకెళ్లేదిగా ఉన్నది. ఇంతకీ ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ ఏంటి?
మనల్ని పైకి తీసుకుపోవడం ఆయన ఒక ప్లాన్ అయ్యాడు. వాక్యం ఎందుకు ఇచ్చాడు, జీవవృక్షం ఎందుకు ఇచ్చాడు, ప్రవక్త ఎందుకు పంపించాడు, బైబిల్ ఎందుకు రాయించాడు, సత్యం ఎందుకు చెప్పాడు, మర్మాలు ఎందుకు చెప్పాడు, వాక్యం ఎందుకు ఇచ్చాడు, సేవకులు ఎందుకు ఇచ్చాడు, సంఘాలు ఎందుకు కట్టించాడు? ఒకటే ఆయన ప్లాను, నిన్ను పైకి తీసుకుపోవటం. సమస్తము సమకూడి మేలు కొరకే. ఎక్కడ మేలు? నువ్వు పరలోకానికి వెళ్తే మేలు. ఏం మేలు? ఇక్కడి నుంచి నువ్వు పైకి వెళ్తాం మేలు. కానీ ఎక్కడ రాజ్యాలు మనం కట్టద్దు. ఇక్కడ రాజ్యం కట్టామో పాతాళకి మనం పోయేది. మన రాజ్యం ఇక్కడ కాదు, మన రాజ్యము పరలోక రాజ్యము. మన రాజ్యము పైన ఉన్నది. దేవుడు యొక్క రాజ్యము. ఇప్పుడు బైబిల్లో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యేసుక్రీస్తు ఒక వాగ్దానం చెప్పి ఇచ్చి పైకి వెళ్ళాడు. ఇదిగో నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు గలవు, నేను మీకన్నా ముందుకు వెళ్తున్నా, మీకన్నా ముందుకెళ్ళి మీ కొరకు నివాస స్థలం సిద్ధపరిచి నేను అప్పుడు నేనుండు చోటికి మిమ్మల్ని తీసుకుపోవడానికి కిందకు వస్తా. ఇప్పుడు దేవుడి ప్లాన్ ఏంటి? 2000 సంవత్సరాల క్రితం మనం భూమి మీదకి రాలా. ఆయన అప్పుడే నేను ఒక రాజ్యం కడుతున్నా, ఆ రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకుని పోతా అని ఆయన ప్లాన్ మొత్తం చెప్పేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ దాచాడా? ఆయన ప్లాన్ దాయలేదు. ఆయన రక్తం దాచాడా? దాయలేదు. సిలువలో మొత్తం కార్చేశాడు. ఆయన ఆత్మను దాచాడా? దాచడా, మెడగదిలో ఇచ్చేశాడు. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? ఎదుగో మన మధ్యలో ఉన్నది. ఆ రక్తం మన మధ్యలో ఉన్నది. ఆ శరీరం మనం దించడం అదే వాక్యమై ఉన్నది. ఆ వాక్యం లోపల ఉన్నది, రక్తం లోపల ఉన్నది, కృపని లోపల ఉన్నది. ఆయన ఒక ప్లాన్ మొత్తము ఇప్పుడు నీకు తెలుస్తుంది. చేయాల్సిన పని ఒక్కటే, ఆ ప్లాన్ ప్రకారం నేను చూపించడం అయి ఉన్నది. చేసేద్దామా? గట్టిగా చెప్దామా? చేసేద్దామా? ఆ ప్లానే నా ప్లాను. చెప్దామా ఒకసారి? దేవుడి ప్లానే నా ప్లాను. నాకంటూ ప్లాన్ లేదు. ఆ ప్లాను దేవుడి ప్లానే. ఆ ప్లానే నా ప్లాన్ అయి ఉన్నది. గాడ్ బ్లెస్ యు. ఆయన ప్లాన్లో కలుసుకుందాం. షాలోమ్.